తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వైసీపీకి కోవర్టుగా వ్యవహరిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన కిరణ్ రాయల్ ఆ ఆరోపణలకు సంబంధించి కొన్ని ఆడియో క్లిప్పింగ్లను విడుదల చేశారు. రావణ్, శ్రవణ్ అనే వ్యక్తులతో కలిసి ప్రకాష్ రాజ్ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం ద్వారా పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు జరుగుతున్న పెద్ద కుట్రలో ప్రకాష్ రాజ్ భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. అని జగన్ అన్నాడు. ఎందుకన్నాడో ఈరోజు రాష్ట్రంలో కొంతమందికి మేము కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకోవాల్సిన ఉంది. ఇది 2024 ముందు ఎన్నికల ముందు వైజాగ్ రాజధాని అని ఎందుకన్నాడంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల్ రెడ్డి వీళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి వైజాగ్ రాజధాని అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజలు ఎలా కొట్టారు, దేంతో కొట్టారు చూసాం. 11కు వచ్చాడు. ఇప్పుడు మావి గన్ అని రాజధాని అంటున్నాడు. ఎవరి కోసం తెలుసా? అది మచిలీపట్నం నాని కోసం, విజయవాడ అవినాష్ కోసం, గుంటూరు అంబటి కోసం, లేదా విజయవాడలో జడా శ్రావణ్ కుమార్ కూడా ఉంటాడు కాబట్టి ఆయన కోసం కూడా కావచ్చు. వీళ్ళ కోసం ఇప్పుడు మావి గన్ అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని ప్రచ్చగొట్టి పంపిస్తాడు. మనం చూసాం, కోడిగూడతో కొట్టించుకున్నారు పోయి అందరూ అమరావతికి పోయి. ఏ అమరావతికి ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, కరుణాకర్ రెడ్డో, సజ్జల రెడ్డో, విజయసాయిరెడ్డి లేడు అనుకోండి, ఇంకా సమ్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఇంత రెడ్డి ఉన్నారు కదా, ఈ రెడ్లు పంపించచ్చు కదా. ఎందుకు కాపుళ్ళే పంపించి కోడిగూడతో కొట్టించారు మీరు అక్కడ అంటే వాళ్ళ ముగ్గురికి రెచ్చగొట్టాడు. మావి గన్ మీకోసమే తీసుకొస్తున్నాను నేను. మావి గన్ రాజధాని అయితే మొత్తం దోచేయచ్చు మీరు, మీ ముగ్గురు మచిలీపట్నం టు గుంటూరు దాకా మొత్తం మీ హవా చేసుకోవచ్చు అని చెప్పి ప్రయత్నంలో భాగంగానే మావి గన్ తీసుకొచ్చారు. కానీ మావి గన్ ప్రజల కోసమైతే కాదు, మావి గన్ ఈ ముగ్గురు కోసమే తీసుకొచ్చింది కాన్సెప్ట్. అందుకే అమరావతి కాదు మావి గన్ అని చెప్తున్నా. వాళ్ళ ముగ్గురిని రెచ్చగొట్టి రేపు మన లక్షల కోట్లు దోచేయించిన ఆలోచనతో వాళ్ళ ముగ్గురు మీద ఈ ఒక కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రయోగించాడు. ఇది వాస్తవం, ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే మీకు ఒక జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్తో తెలుసుంటుంది. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ కూడా చాలా ఎక్కువ మా మీద దాడి చేస్తుంటాడు గతంలో నుంచి కూడా. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి అతను అంత పెద్ద హీరోయిన్ కాదు, రావాలనేసి ఒక ప్రశ్న అని ఒక సోషల్ మీడియా పెట్టుకొని ఆయన జనసేన వాళ్ళనే ప్రశ్నిస్తాడు. ఇంకెవరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ప్రశ్నిస్తాడు, ఇంకెవరిని ప్రశ్నించడు. వాళ్ళు ట్విన్ బ్రదర్స్, రావణు శ్రావణు. శ్రావణ్ అడ్వకేటు, ఈయన రావణు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మేము విమర్శలు చేస్తాం, ఒక లిమిటెడ్ చేస్తాం. మీరు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం కాబట్టి మేము చేస్తున్నాం. ఈ ప్రశ్న రావణ్ అనేవాడు ఒక్కసారిగా రాష్ట్రంలో హైలైట్ అయిపోవాలనుకున్నది ఇలా. ఎలా ఉందంటే వీళ్ళ డైలాగులు, మొన్నేమో కాపులు ప్రెస్ మీట్ పెట్టి రేపు మమ్మల్ని సీఎం చేస్తాడు 5 మందిలో ఒకరిని అడిగాడు. నిన్న వీళ్ళు దళిత క్రిస్టియన్లు ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తామని జగన్ అంటాడు. అంటే 2-3 దాంట్లో రావణు శ్రావణం ఇద్దరు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు జగన్మోహన్ ప్రేమతో పవన్ కళ్యాణ్ కక్ష అనిపించారు. ఎలా ఉంటుందంటే ఒకడేమో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఒకడేమో ఆయన కోసం బెయిల్ కోసం అన్ని స్టేషన్ తిరుగుతుంటాడు. అర్థమవుతుంది. ఈయనేమో లోపల తిరుగుతుంటాడు, ఈయన బయట తిరుగుతుంటాడు. వీళ్ళిద్దరు పని ఏమి? పవన్ కళ్యాణ్ గారు నిందలేసే పనే. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి ఒక ఉన్నాడు బాస్, డండుస్కే బాస్ అని పేరు, డండుస్కే అన్నారు. ఆయనే ప్రకాష్ రాజు. ఆయన ఈడే ఒక విధవ, ఎవడు ఈ రావణ్ అనేవాడు. వీడి దగ్గర ఆయన కూడా అడుగుతున్నాడు ఎలా మాట్లాడాలి మీడియాతో, ఎలా ట్విట్టు పెట్టాలని అడుగుతున్నాడు. ఈ విధవని ఆయన మనం ఎలా విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని అనేక ఆడియోలు ఉన్నాయి. ఎలా టార్గెట్ చేయాలి, ఎలా మతం దాడి చేయాలి మనం అనే ఒక కుట్రలో భాగంగా వాడుతున్నారు. కనిపించేది వీళ్ళిద్దరే, రావణు శ్రావణు. వెనకాల నడిపించే దాంట్లో వెనకాల ఉన్న వ్యక్తులు ఈయన చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని బతికే ప్రకాష్ రాజ్ గారిని జస్ట్ ఆస్కింగ్. మేము కూడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని మీరు దళితులపై దాడి చేసినప్పుడు, డాక్టర్ సుధాకర్ చంపేసినప్పుడు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నువ్వు ఎందుకు ట్విట్ పెట్టలేదు, మాట్లాడలేదు? ప్రకాష్ రాజ్ ఈరోజు మనం చూసాం, లైవ్లో చూసాం. రావణు ప్రకాష్ రాజ్ మాట్లాడుకునే మాటలు సందర్భాలు ఎలా ఉన్నాయంటే రాష్ట్రంలో అల్లజడులు సృష్టించాలి, మతాలజడులు సృష్టించాలి, కూటమిని చీల్చాలి,
పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయాలి. ఎందుకంటే కూటమి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఇక ఆల్మోస్ట్ కూటమి చీలిపోతుంది, కులం చీలిపోతుందని చెప్పి కాపుల మధ్య తీసుకోవడానికి ప్రయత్నం ఇది. ఈరోజు అదేవిధంగా సోషల్ మీడియాలో కుట్రపూరితమైన డిబేట్స్ ఇద్దరు కలిసి నడుపుతారు. మనం చూసుంటాం. ఆయన ఒక డిబేట్ పెట్టి ఆయనకి సానుభూతి, అయ్యయ్యో వాడు పిల్లోడు మంచోడయ్యా, వాళ్ళు అన్ని స్టేషన్లు తిప్పుతారేమి న్యాయం అంటాడు. వాడు బయటికి రాగానే ప్రకాష్ రాజు గారి వాయిస్లో నిజముంది, ఆయన మాట్లాడిన వాస్తవాలు, ఆయన నీతి నిజాయితీ అంటాడు. ఆయన వీళ్ళ డ్రామాలు. అదేవిధంగా పక్కాగా వీళ్ళిద్దరు కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారితో దాడి చేయడం కారణం ఏమంటే కేవలం ఈ పవన్ కళ్యాణ్ గారి మీద దాడితో పాటు కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పి సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. गोपालाय नमः प्रियोत्तराय नमः वरोत्तराय नमः परस्मै ज्योतिषे नमः वैकुंठपदे नमः अभ्याय नमः सुधामहे नमः यादवेन्द्राय नमः नित्ययौवन नमः चतुर्वेदात्मकाय नमः विष्णुवे नमः dum 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 digida gada hata gida daga din 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 daga digida gada hata gida daga dum 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 dari gida daga din 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 dari gida daga dum 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 dari gida daga din 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 dari gida daga digida daga dari gida dum dum digida daga dari gida dum tadam dum digida daga digida dum jaya ganapatim tam vandeham lokapalakam విజయ గణపతిం తం వందేహం లోకపాలకం విజయ గణపతి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని అర్హులైన ఓటర్లందరితో కూడిన సమగ్ర జాబితా రూపకల్పనకు పౌరులందరూ స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సహకరించి తమ వివరాలను అందజేయాలని ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. తన గృహాన్ని సందర్శించిన బూత్ స్థాయి అధికారికి వివరాలు నింపిన తమ కుటుంబ సభ్యుల సర్ ఎన్రోల్మెంట్ ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా పక్కాగా ఉన్నప్పుడే రేపటి రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని, సరైన ప్రజాప్రతినిధులను ఎంచుకునే అవకాశం ప్రజలకు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైంది కాబట్టి ఈ ఓటర్ వివరాలనేవి అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సహకరించి అందచేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మనం ఏ దాపరికం లేకుండా మనకి కుటుంబ సభ్యులకి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం అందచేస్తే వాళ్ళు ఎవరు అర్హులైన ఓటర్లు ఉంటారో వాళ్ళతో జాబితాని సిద్ధం చేయడం తేలికవుతుంది. అప్పుడు మంచి ప్రభుత్వాన్ని, మంచి ప్రతినిధుల్ని ఎంచుకోవడం తేలికవుతుంది. గత నెల 15వ తేదీన ప్రారంభం చేసి ఈ నెల 14వ తారీఖు వరకు ఈ ఓటర్ల జాబితాల అన్నింటినీ కూడా మళ్ళీ సమగ్రంగా వాటిని పురస్చరణ చేసి మళ్ళీ నమోదు చేస్తున్నారు. కాబట్టి పౌరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించి వాళ్ళకి అందచేసినటువంటి ఈ పత్రాలు నింపి ఇస్తే ప్రభుత్వం, అధికారులు, ఎన్నికల సంఘం ఈ జాబితాలు సిద్ధం చేసుకోవడం తేలికవుతుంది. దీన్ని ప్రధానమైన కర్తవ్యంగా భావించి రేపు, ఎల్లుండి అని ఎవరిని తిప్పకుండా మనం వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొంటే తొందరగా కార్యక్రమాన్ని అనుకున్నట్టుగా పూర్తి చేయడం అధికారులకు తేలికవుతుంది. కాబట్టి మనందరం సహకరిద్దాం. నేను కూడా ఇవాళ ఈ వివరాలన్నింటినీ కూడా ఈ పత్రంలో నమోదు చేసి ఇవ్వడం జరుగుతోంది.
కాబట్టి ఈ సందర్భంగా మనందరం ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి సహకరిద్దామని మనవి చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పేదమిరంలోని అభ్యాస్ ది గ్లోబల్ స్కూల్లో స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎన్నికలను ఏర్పాటు చేసినట్టు స్కూల్ యాజమాన్యం తెలియజేసింది. ఎన్నికల్లో స్కూల్ పీపుల్ లీడర్, అసిస్టెంట్ స్కూల్ పీపుల్ లీడర్, క్లాస్ పీపుల్ లీడర్ పదవుల కోసం విద్యార్థులు పోటీ పడ్డారు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఈ పోలింగ్ లో చురుగ్గా పాల్గొని బ్యాలెట్ విధానం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్య పద్ధతులు, ఓటు ప్రాముఖ్యతపై ప్రత్యక్ష అవగాహన లభించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కె ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నతనం నుండే బాధ్యతాయుతమైన ఆలోచనలు, సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికల ముఖ్య ఉద్దేశమని అన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ ఎన్నికైన నాయకులు తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ మాట్లాడుతూ ఇలాంటి ఎన్నికల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం మధ్యరాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. చర్లపల్లి నుండి షాలిమార్ వెళ్తున్న ప్రత్యేక రైలు ఢీకొని 3 మహిళలు, ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు ఛిద్రమవడంతో గుర్తింపు కష్టంగా మారింది. ఘటనా స్థలంలో లభించిన 2 మొబైల్ ఫోన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతుల్లో ఒక మహిళకు సుమారు 50, మరో 2 మహిళలకు 30, యువకుడికి 20 ఏళ్ల వయసు ఉండొచ్చని జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమికంగా ఆత్మహత్య కోణంలోనూ వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారే ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. 118 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి శంకుస్థాపన. ఉక్కు పరిశ్రమను తానే తెచ్చినట్టు జమ్మలమడుగులో చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసం. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. నటుడు ప్రకాష్ రాజ్ వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్నారన్న జనసేన నేత కిరణ్ రాయల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపణ. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.